వ్యవసాయానిది వాతావరణానిది విడదీయరాని బంధం. వాతావరణం అనుకూలంగా ఉందా పంటల్లో అధిక దిగుబడులు చూడవచ్చు. అదే వాతావరణం ప్రతికూలించిందా దిగుబడులు తగ్గవచ్చు లేదా అసలుకే దక్కకుండా పోవచ్చు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో సోయా పంటలో పురుగుల ఉధృతి పెరిగింది. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలేంటో ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా పత్తి, సోయా పంటలను సాగు చేస్తూ ఉంటారు రైతులు. ప్రస్తుతం సోయా పంట శాఖీయ దశ నుండి పూత దశలో ఉంది. అయితే అడపాదడపా కురుస్తున్న వర్షాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఇలా వాతావరణ పరిస్థితులు మారుతూ ఉండడంతో సోయా పంటకు పురుగుల ఉధృతి పెరిగింది. వీటిని సకాలంలో అరికడితేనే దిగుబడి చేతికొస్తుంది, లేదంటే రైతులు అప్పుల పాలు కావాల్సిందే. అసలు ఏ చీడపీడలు ఆశించాయి, వాటిని ఏ విధంగా అరికట్టాలో రైతులకు తెలియచేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్. ప్రస్తుతము ఆదిలాబాద్ జిల్లాలో సోయా పంట చూసుకున్నట్లయితే మరి శాఖీయ దశ నుంచి పూత దశలో ఉంది. మరి ఈ దశలో ముఖ్యంగా ఈ యొక్క కాండపు ఈగ, కాండపు తొలుచు పురుగు, అదేవిధంగా లద్దె పురుగు ఆశించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి వీటిని గుర్తించడము, వాటి నష్టపరిచే విధానాన్ని చూసి నివారణ చర్యలు చేపట్టడము చాలా అవసరము. కాబట్టి మరి కాండపు ఈగ చూసినట్లయితే కాండపు పైన అంటే భూమి నుంచి ఒక 5-6 సెంటీమీటర్ల దూరంలో ఈ గుండు సూది లాంటి రంధ్రము గమనించడం జరుగుతుంది. కాబట్టి ఆ రంధ్రము ఉన్నట్లయితే కాండపు ఈగ ఉన్నట్టు గుర్తించాలి. సో వాటి నివారణకి ముఖ్యంగా మరి ప్రస్తుత పరిస్థితులలో వీలైనంత వరకు భూమిలో తేమ ఉన్నప్పుడు ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున వేసుకోవాలి. అదే నివారణ చర్యలుగా అంటే పిచికారీ మందులుగా చూసుకున్నట్లయితే థయోమిథాక్సమ్ లాంబ్డా సైహాలోత్రిన్ అనే మందుని ఎకరానికి 80 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే కాండపు తొలుచు పురుగు లేదా పెంకు పురుగు నివారణను గుర్తించాలంటే మరి కాండం పైన అక్కడక్కడ పత్ర రంధ్రాల పైన ఈ పాము ఘాట్లు పెట్టినట్టు 2 ఘాట్లు కనబడతాయి. సో దాన్ని గుర్తించే లక్షణం అది కూడా వాటిని ఉధృతి ఉన్నట్లయితే మరి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వేసుకోవచ్చు. అదేవిధంగా పిచికారీ మందులు చూసుకున్నట్లయితే బీటా సైఫ్లోత్రిన్ ప్లస్ ఇమిడాక్లోప్రిన్ అనే మందుని 140 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మరి కాండపు తొలుచు పురుగు నివారణకి ఇదే మందు కాకుండా క్లోరాంథనిప్రోల్ ప్లస్ లాంబ్డా సైలోత్రిన్ అనే మందుని కూడా 80 మిల్లీలీటర్లు ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ కాండపు ఈగ, కాండపు తొలుచు పురుగు రెండు ఉన్నట్లయితే మరి ముఖ్యంగా ఈ యొక్క క్లోరాంథనిప్రోల్ ఎకరానికి 60 మిల్లీలీటర్లు లేదా క్లోరాంథనిప్రోల్ ప్లస్ లాంబ్డా సైలోత్రిన్ అనే మందుని ఎకరానికి 80 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇప్పుడు థయాక్లోప్రిడ్ అనే మందుని ఎకరానికి 330 మిల్లీలీటర్లు కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఇకపోతే మొన్న వర్షాలు కురిసినాక ఈ లద్దె పురుగు ఉధృతి కూడా ఈ ఆకులకు రంధ్రాలు చేయడం అనేది కనబడతా ఉంది. కాబట్టి ఆ రంధ్రాలను బట్టి, వాటి ఉధృతిని బట్టి కూడా మరి ప్రాథమికంగా మరి సామూహికంగా ప్రతి ఒక్క రైతు ఎకరానికి 4 చొప్పున లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి. అదేవిధంగా పిచికారీ మందులైనటువంటి ముఖ్యంగా తక్కువ ఉధృతి ఉన్నట్లయితే ఈ క్లోరోపైరిఫాస్ అనే మందుని ఎకరానికి 500 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే ఉధృతి పెరిగినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క నోవలురాన్ ప్లస్ ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును ఎకరానికి 330 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఈ పద్ధతులన్నీ పాటించినా కూడా తగ్గనట్లయితే మరి సామూహికంగా ప్రతి ఒక్క రైతు ఈ విషపు ఎరలను తయారు చేసుకొని మొక్క మొదట్లో వేసుకోవాలి. విషపు ఎరలకి 10 కేజీల వరి తవుడు, 1/2 కిలో బెల్లము, 100 ml మంచి నూనె, అదేవిధంగా 1/2 లీటరు ఈ యొక్క క్లోరోపైరిఫాస్ అనే మందుని అన్నిటినీ కలుపుకొని మరి మొక్క మొదట్లో వేసుకున్నట్లయితే ఈ లద్దె పురుగు ఉధృతిని అదేవిధంగా వాటిని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. సో అదేవిధంగా మరి సోయాబీన్లో కొంత పోషక లోపాలు కనబడతా ఉన్నాయి. మరి వీలైనంత వరకు భూమిలో తేమ ఉన్నప్పుడు 30 రోజుల దశలో ఈ 25 కిలోల యూరియాని వేసుకోవచ్చు. ఇకపోతే సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాల నివారణకి మరి పల్సస్ అక్యూస్ప్రే అనేది మార్కెట్లో దొరుకుతూ ఉంది. అది 2 కేజీలు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. లేదు 319 కానీ
3:20 కానీ 10 గ్రాములు, వాటితో పాటు ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ అగ్రోమిన్ మ్యాక్స్ కానీ 5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాల తగ్గించుకోవచ్చు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో సోయాబీన్లో చీడపీడలు అదేవిధంగా పెరుగుదల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి తగు చర్యలు చేపట్టినట్లయితే మరి సోయాబీన్లో మంచి దిగుబడి